తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. నిరంతరంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు టీ, కాఫీ, పాలు, మజ్జిగ ఇస్తున్నారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. గత 5 రోజుల్లో 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 79,703 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిరోజు అదనంగా 15,000 మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సేవా సదన్ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ 3వ రోజు కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నిండిపోయి శ్రీవారి సేవా సదనం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికందరికీ దర్శనం కావాలంటే 24 గంటల సమయం పడుతుంది. నిన్న గురువారం శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాల దృష్ట్యా సమయం తక్కువగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో 79,703 మందికి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే 45,000 సమర్పించారు. హుండీ కూడా 4,30,000 ఆదాయం అవుతుంది. మరోవైపు ఇవాళ తెల్లవారుజాము శుక్రవార అభిషేకంలో కూడా దాదాపు 5,000 మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్టుగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఏదైతే పూర్తిగా గత 3 రోజుల తిరుమల రద్దీ కొనసాగుతున్న తరుణంలో ప్రతి గంటకు క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా అభిషేక సేవను కూడా డిస్కషన్ కూడా పూర్తిగా రద్దు చేసి ఆన్లైన్ లో ముందస్తు బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే అనుమతించామని, ఈ కారణంగా దాదాపు 5,000 మందికి పైగా భక్తులకు అభిషేక దర్శన భాగ్యం కల్పిందని మీడియాతో వెల్లడించారు. పూర్తిగా ఆ వేసవి సెలవు నేపథ్యంలో టీటీడీతో పాటు విజిలెన్స్, పోలీస్ సమన్వయంతో పనిచేయడంతో పూర్తిగా సఫలీకృతం అయ్యాము. శ్రీవారి సేవకులను ఉపయోగించి ప్రతి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నపానాలు అందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు, భక్తులు కూడా సమయానికి వచ్చి క్యూ లైన్ లో ఓపిక గా వేచి ఉంటే తప్ప వారికి సంతృప్తికరమైన దర్శనం కల్పిస్తామని టీటీడీ అదనపు ఈవో వెల్లడించి ఉంది. ఆ రకంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరోవైపు ఆ టైం మేనేజ్మెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రతి భక్తులు ఎన్ని గంటల క్యూలో ఎంటర్ అవుతే ఎప్పుడు దర్శనం అవుతుందనే విషయాన్ని కూడా పరిలోకి తీసుకుంటుంది. ఆ రకంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు కూడా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ గదులు లభించక ఆరు బయట సేద తీరుస్తారు. మరోవైపు తలనీళ్ళు సమర్పించడానికి కూడా బయట ఎక్కువసేపు వేచి ఉన్నారు. క్యూలైన్లో సోమవారం దర్శనానికి నిన్న వెళ్లిన వారికి 24 గంటల సమయం పడుతుంది. ఇవాళ శుక్రవారం అభిషేక సమయంలో కూడా దాదాపు అన్ని రద్దు చేసి 5,000 మంది పైగా సామాన్య భక్తులకు దర్శనం కల్పించి ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం క్యూలైన్ మేనేజ్మెంట్ ని ఉపయోగించుకొని సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయిస్తుందని చెప్పుకోవాలి. మరోవైపు భక్తులు కూడా ఓపిక గా ఉంటే క్యూలైన్ లో సంతృప్తికరమైన దర్శనం చేయిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య తెలిపారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు.
ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో